జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమని ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున జలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామపాలనము కామధేను అని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామమంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక
పెళ్ళి ఇలా వైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగు వారి పెళ్ళి తెలుగువారి పెళ్ళి ఇలా వైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్ళి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్ళి ఇలా వైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి బుక్క చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ కంటి నిండా ఆశలతో మా సీతమ్మ తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ వాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం వారు వీరనే తేడా లేదులే ఇకపై ఒక్కటే పరివారం పేరు పేరునా పిలిచే వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం నా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన
చేతుపై తీపిలారేపై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ్ళ సొంతమై అల్దనే గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కనులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నన్నే నేనే కలిసానో ఏమో నాకే నేనే తెలిసానో ఏమో నీలో నన్నే చూసానో ఏమో నాలా నేనే మారానో ఏమో నా గతంలోని కథంతో నీ గతంలో నా కథంతే ఓ క్షణం పెంచిన గుప్పెడు గుండెకు పండుగ వేళ నా కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఈ క్షణాన మొదలవుదాం తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా ఏ నిమిషం నిన్ను చూశానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే ఓ నేను నేను కానులే నువ్వు నువ్వు కావులే
చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా నా మనసుపై నీ పేరు వాలగా మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా మనకులేనిరేవుగా కలని సంగంటుగా ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా కలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే ఈ చిన్ని గుండెలో నీ పైన ఉన్న ప్రేమను అంతా ఏ రూపంగా దాచనే చలి ఒక్క మాటలో రెండక్షరాలలో పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి. ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వాడది వందేళ్ల బాటలో ప్రేమే మనకు అతిథి ఆగలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణం వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వే అవే వన్నెలా హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా
మదికే ఏ మందమొలికే నీ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా ఆనందమదికే ఏ మందమొలికే నీ పిలుపున అడుగు నదికే పొంగే వరదలా వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కారే కన్నీరే మాటే వినదుగ వేగం దిగదుగ వేగం మాటే వినదుగ వేగం వేగం మాటే వినదుగ వేగం దిగదుగ వేగం మాటే వినదుగ వేగం వేగం పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపు కుదుపు నీదే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపర తుడిచే కారే కన్నీరే చిన్న నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవ మిగిలుంటే ఓ నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కలని రాని చెబె కలి కాని నడుచునులే బండి నడుచునులే దారి మరిపోని ఊరే మర్చిపోని కీడకులే శ్రమ విడువకులే తడియారే ఎదపై ముసిరేను మేఘ
సడి వింటూ గడిపేస్తానే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. నామది తరపుననే చెబుతున్నా ఆగలను ఎవరెవరెవరో నేననుకున్నా ఒకరికి ఒకరం బలమిప్పుడు. నువ్వు నా ఊపిరే బతికేదలా వదిలితే, గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే. నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అదో రకం దిగులు, మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే. మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే. మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే. మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే. Can you be mine? Be my lifeline. I will love you till the end of time. Let me hold you, be my watcher. Love will sail through till the end of time. కనులకు తెలియని కలలను కంటున్నా, ఇది వరకెరుగని ఉదయము చూస్తున్నా. మంచు మేఘమేలా ఒక గాలివానలా మదిని తాకిలోన మాయేదో చేస్తున్నదే. పరిచయమిలా పరిమళములా మనసునంటే వదలదేలా, తలపులనిలా నిలపడమిలా
నీకోసం నేను వేచున్నా, నిన్నే నా 7 జన్మల తోడుగానే కోరుకుంటున్నా. నీ కంటి కొంట చూపుల్లో పెదాల చిన్ని నవ్వుల్లో పడ్డానే గాల్లో తేలి హాయిగా నీ ప్రేమలో ఎల్లో. నీ గుండె దోచుకుంటున్నా, నాలోనే దాచుకుంటున్నా, నా పేరు పక్కనే నేను నీ పేరు రాసుకుంటున్నా. ఎటో వేరే ప్రపంచంలో ఏకైక మౌన దేశంలో ఏకాంతంగా సముద్రంలో కలుద్దాం ప్రేమ ద్వీపంలో. హే వెన్నెల్ని చూసావా ఎన్ని మబ్బుల్లో దాగున్నా, అరే దాగుడు మూతలు ఆడేస్తూ మననే ఎలాగో చూస్తుందో. ఏ పడాలి ఓ వర్షం, నన్ను తాకాలి నీ స్పర్శం, ఓ, అరే ఏ బంధము నాకు నీతో ఇలా తెగబడి ముడేసినదో. ఏ మాయ చేసావే ఇలాగ మార్చావే, నా సొంతము అనంతము నువ్వే. కలల్లో కానరాకున్నా, నీకోసం నేను వేచున్నా, నిన్నే నా 7 జన్మల తోడుగానే కోరుకుంటున్నా. నీ కంటి కొంట చూపుల్లో పెదాల చిన్ని నవ్వుల్లో పడ్డానే గాల్లో తేలి హాయిగా నీ ప్రేమలో ఎల్లో. నీ గుండె దోచుకుంటున్నా, నాలోనే దాచుకుంటున్నా, నా పేరు పక్కనే నేను నీ పేరు రాసుకుంటున్నా. ఎటో వేరే ప్రపంచంలో ఏకైక మౌన దేశంలో ఏకాంతంగా సముద్రంలో కలుద్దాం ప్రేమ ద్వీపంలో. ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే వరమే. నేడే తెలిసే నానువెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నేడే తెలిసే నా నువ్వెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగ జగమంతా, గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగెనే. రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా, భూగ్రహపు అంచులలో విహరిస్తా, గగనాల నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా. నా సగము ఊపిరి పోగేస్తా, అధరాల వాలుగా పంపిస్తా, నీ గుండె నీడనే జీవిస్తా, కడదాకా నీతో వస్తా. ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే. మండే ఇసుక తిన్నెలలో మంచై చలువ
మురిసి వెలిసిన తీరు ఇన్నాళ్ళ గతమంతా జిగేలంటూ మెరిసే నీ వల్లే చిరుగాలికి రెప్పున ఎగిరే పొక్కుడిన నీపై వాళం. ఈ హృదయము నీదేనంటూ వెతికి వెతికి చుట్టగలవగా. జత మనసొకటున్నది అంటూ ఎటదాగినదో అనుకుంటూ ఇన్నాళ్ళకు నేను కనుగొన్న నమ్మకమే నిజముగా. ఖాళీ కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే మధువరమే అవసరమే నీవే. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Nakora, Nilara, Aradhya. పదము నీవైపులా, పరుగు నీదే కదా. తనువు తెరనీదుగా, చేరుకో త్వరగా. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగమ మగరి దని దని దమద గరిగమ మాగరి దని దని దద దని దద దని దద దని దద మగ మద మద దద దని దని పా మగరి దద మగరి గమ గద మద దని దగరి మగర మగరి దద మగరి గమ మగరి గద మగరి గద దద మగరి దని గమ దద. ఈ పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో. నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో. నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ
వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఉండిపోవా ఉండిపోయేలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా నిండిపోవా నీడలాగా నీలాగా ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా ఒక్కటైన ముడిలా విడి విడిగానే అడుగులు ఉన్నా విడిపడలేని నడకలలాగా ఎవరూ రాయని ప్రేమ కథ ఇది మొదలు మనమని నిలబడిపోగా సువి సువి సువలా సుదండు రాయ పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది మాయేలా సువి సువి సువలా సుదండు రాయ పిల్ల మళ్ళీ మళ్ళీ తలచేలా నచ్చావే చాలా చాలా ఉండిపోవా ఉండిపోయేలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా నిండిపోవా నీడలాగా నీలాగా ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా అలాగే 2 days మేము ఆలోచిస్తాను మీరు పైకి వచ్చేసారు కూర్చుని మాట్లాడండి ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా మా చెల్లి తెలిసిన చాలా చూసాం ఇలా మాట్లాడుతున్నారు కానీ భయంగా అనిపిస్తుంది ఆయన మేము భయపెడతాను ఆయన చెప్తున్నాను ముందు జాగ్రత్త అంటే మేము వచ్చిపోవాలంటే చెప్పి మా చెల్లి వచ్చినాక సైలెంట్ వచ్చేస్తారు కదా చెన్నై అడుగుతున్నావురా చెన్నై రా ఇవన్నీ పెద్దది బిగ్ డిమాండ్ మా చెల్లి వేస్తున్నాం ఇంకా చెల్లి కోసమే కదా అడుగుతుంది అసలు ఇవన్నీ అన్నప్రాసన రోజు పెడతాడు లేదు స్టార్టింగే కదండి అదండి స్టార్టింగ్ కాబట్టి చాలా పండుగలు ఉన్నాయి పండగకేంటి అది క్వశ్చన్ మేము చాలా అడిగి తెచ్చుకున్నాం నువ్వు ఈ మాత్రం అడగలేవా
ఎవరి కోసం ఉన్నది ఒకటి చెప్తాను మీరు లిస్ట్ ఇంకా చాలా పెద్ద నేను అలా తెచ్చుకున్నారు అది అలా తెచ్చుకున్నారు ఇప్పుడు ఏదో తాగాలనిపిస్తుంది అంటే అదైతే కావాలి ఓకే కూలింగ్ ముందే మిస్ అయ్యేవారు అది ఎక్కడ మిస్ అయ్యేవారు నేను ఆర్డోస్ తాగడం మంచిది అది కాకుండా అది కాకుండా హాట్ సోడా వేడిగా ఉండాలి పైగా చూడండి he's asking for a car. They are giving water. We don't accept. రాహుల్ గారు అసలు వెళ్ళిపోదాం ఏంటి అంతా అంటాడు. అది తాగిన ఆడి ముసుగుండ నా డిమాండ్ కూడా ఎక్కువ ఉన్నాడు. మా చెల్లి చేత వెండి గ్లాసులు ఇస్తున్నానండి రేపు పొద్దున్న ప్రతాప్ మీరంతా వద్దండి మా డిమాండ్ నుంచి పెద్ద మనిషిని పిలిపిస్తుంది ఇక్కడికి. ప్రతాప్ call him immediately. అది మా మీరు ఏమన్నా ఇంటికి వచ్చినప్పుడు అన్నారు మా ఇంటికి వచ్చినప్పుడు మీకు రాబోయేస్తామండి అదే చాలా డిమాండ్ ఉంది బంగారం గ్లాస్ పెడతారో ఏ గ్లాస్ ఇస్తారో మాకే చెప్తుంది. ఫోటో తింటాండి ఫోటో పెడతామండి చెప్తున్నారు వాటర్ నెక్స్ట్ తగ్గట్లేదు ఏమి ఇక్కడ డిస్క్రిప్షన్ వాటర్ అవి కూడా తగ్గట్లేదా కొంచెం Hey!
ఏంటి మిస్టరీ వాటర్ దగ్గరే ఉన్నారు ఇంకా అదే ఇవ్వట్లేదు కొంత ఇంటిపోతున్నారు అంటే మంచినీళ్ళు ఇవ్వట్లేదు ఇంకా డిమాండ్ ఏంటి వెళ్ళి బిస్లరీ వాటర్ అడిగితే బిస్లరీ వాటర్ చెప్పి బాటిల్ ఇస్తున్నారు. వాటర్ కాదు కాదు బిఎండబ్ల్యూ అంటే బియ్యం మీద డబ్బులు పెడతారు. అడిగితే అమ్మటే తెచ్చారు అడిగాడు డబ్బు తెచ్చిచ్చేసారు ఓ పని చేయండి అయితే ఓ పని చేయండి మూడింటి తీసినట్టు అప్పుడు ఇక్కడ అంతా ఓకే కదా మూడింటి దాకా ఇక్కడ కూర్చుందాం మూడింటికి ఇస్తే అప్పుడు తాగేసాం ఎక్కడ కూర్చుందాం డిమాండ్ పదండి మనం వెళ్ళిపోదాం సరే 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 ఓకే ఓకే బిస్లరీ వాటర్ ఇప్పించలేకపోయాం మా చెల్లిగడ్డ బిస్లరీ వాటర్ ఎక్కువ అని చెప్పండి బావగారికి బిస్లరీ వాటర్ వద్దు అని చేయండి బావగారు బిస్లరీ వాటర్ అడిగారు వద్దు అని చేయండి మాట్లాడతాను నేను మౌనిక చేయండి మౌనిక బిస్లరీ వాటర్ మీ అన్నయ్యలు అందరూ కలిసి నాకు ఇప్పించాలి బిస్లరీ వాటర్ ఇక బిస్లరీ వాటర్ మేము ఫస్ట్ BMW అడిగాం మాట్లాడద్దురా అన్నయ్య మాట్లాడనవసరం ఇప్పుడు దాకా మాట్లాడుతూనే ఉన్నాడు. మౌన చెప్పండి పోనీ ఇదిగో ఎవరు మామిడి గొంత ఆరిపోయింది వాటర్ ఉన్నది గొంత ఆరిపోయింది వాటర్ ఉండి ముందు వాటర్ ఉండే కొంచెం వాటర్ అడిగేది అది కూడా చేయట్లేదు చెట్టు కింద మేడ్ ఇన్ రాజమండ్రి బ్రిడ్జ్ కింద అది మేడ్ ఇన్ రాజమండ్రి బ్రిడ్జ్ కింద అది స్టిక్కర్ లేదు ఏం లేదు కాపర్ ఇది ఎక్కడ రాశారు ఎక్కడ ఉన్నది ఇది దాచడానికి ఏమన్నా వజ్రమా అన్నయ్యలు అంటే మీకు తెలియదు కాబట్టి నేను చూపిస్తాను. చూపించండి మా వాళ్ళు ఫోటో తీరా అది ఎలాగ ఫస్ట్ నేను చెప్తాను భయపడ్డా ఎందుకు కడుకుంటావు నువ్వు చేతులు కేసు ఉంది తేవాలంటే నేను లేబుల్ సింబల్ అంతే తేడా అనే మరీ చీప్ డిమాండ్ అడుగుతాను మనం కొంచెం మంచిగా అడగాలి అడిగేదే చాలా
ఏంటో మరి ఏంటో మరి అనే నాకు కిళ్ళి బిస్లరీ అడిగేది కూడా అడిగాం కిల్లి కూడా ఆయన మనం అడిగే లెవెల్ ఏంటి అడ్వాన్స్ బుకింగ్ చేసేసి రిసిప్ట్ ఇచ్చండి. ఆన్లైన్ తెలియదు డైరెక్ట్ వాళ్ళని ఎవరా మీ చేతుల్లోనే ఉందండి. బిస్లరీ కాదంటుంటే మా చేతులు మీరు భయపడతారు. మీ బిస్లరీ చూపిస్తాను మీకు. బాబు కాగత మీ బిస్లరీ వాటర్ నేను చూపిస్తాను. అలాగే తెప్పిస్తాను. మీరు ఏమన్నా భయపడతారు కాదు, మీరు తెప్పించలేకపోతున్నారు కదండి, నేను తెప్పిస్తాను. అబద్ధాలు కూడానా అబద్ధాలు ఏంటన్నీ అసలు గూగుల్ కట్టారు ఆయన వీళ్ళ గూగుల్ చైనా గూగుల్ ఏమైతే అరే మేమే తెచ్చుకుంటాం అది 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 చూసావా అది అది మా వాళ్ళు అంటే అది నిమిషాల్లో బిస్లరీ వచ్చిందా లేదా బిస్లరీ వచ్చిందా లేదా అలా ఉంటుంది బిస్లరీ బాటిల్ అంటే తాగించరా కొంచెం దాహంగా ఉంది హైదరాబాద్ నుంచి వచ్చి ఊళ్ళోకి వెళ్ళి బిస్లరీ తెచ్చారు. ఇక్కడ ఉండి మీరు ఎవరు బిస్లరీ కంపెనీలు ఉన్నాయి. మేము బిస్లరీగా తాగుతాం 20 కంపెనీలు ఉన్నాయి. మేము బిస్లరీగా తాగుతాం లాస్ లో ఉన్న కంపెనీ మాకేందండి ప్రాఫిట్ లో కంపెనీ కావాలి మాకు ఇవ్వండి రాదు తాగండి అన్నయ్య అమ్మా మా ముందు అక్కడే తీరు కనీసం దానికి ఒక్కసారి అక్కడ దాని మీద ఏం రాసింది చూడండి అదన్నా తెప్పియండి పోనీ అది కూడా లేదు కదా అది కూడా లేదుగా మరి లేబుల్ బిస్లరీ గ్రీన్ క్యాప్ నిజమే గ్రీన్ క్యాప్ గ్రీన్ క్యాప్ దీని మీద కూడా రాస్తుంది బిస్లరీ అని మా బాటిల్ అండి ఒక్క నిమిషం ఒకటి మేము బిస్లరీ వాటర్ ఇవ్వలేకపోయాం అని చెప్పేసి ఒప్పేసుకోండి. ఈ డిమాండ్ కి యాక్సెప్ట్ అది ఎక్కువ ఓకే అది ఎక్కువ ఓకే కానీ మీరు బిస్లరీ వాటర్ కూడా తేలేకపోయారు అన్నది కూడా ఫ్యాక్టే మరి అన్నయ్యల చేతిలో ఉంటది కాదుగా ఉన్నారు నేను ఏమడిగాను తెలుసా అక్క బిస్లరీ వాటర్ బాటిల్ అడిగాను అక్క అది అడిగాను అక్క చూడేమన్నారు మా వాళ్ళు తెచ్చారు వెళ్ళి అర్ధరాత్రి అయిపోయింది ఏదో చెప్తున్నారు మన వాళ్ళు తెచ్చారు వెళ్ళి ఏం కాదు బిస్లరీ వాటర్ బాటిల్ అడిగాం ఇది ఇచ్చారు బిస్లరీ వాటర్ వాటర్ కన్నా మా చెల్లి ఎక్కువ పాయింట్ అది కాదు ఎవరు ఎక్కువైతే ఏంటి అసలు అది మ్యాటర్ కాదు బిస్లరీ తెప్పి లేపారు అన్నది మీది అన్నది క్వశ్చన్ ఇదిగో మీరు ఓడినా అంటే సమాధానం దీనికి చెప్పండి వాటర్ కన్నా మా చెల్లి ఎక్కువ వాటర్ ఎక్కువ చెప్పండి వాటర్ ఎక్కువ
తమ్ముడివి వాటర్ గట్ట పాల్చండి. ఒక్క నిమిషం మనుషుల్ని వాటర్ తో ఇలాంటి వాళ్ళతో పోల్చకూడదండి. ఏదేమో పద్ధతులండి, వాటర్ తో పోలిస్తారా మనుషులు? నేను చెల్లొద్దని ఎక్కడ వాటర్ ఇవ్వమని అడిగారు, మీరు ఎవరైపోయారు? అది మ్యాటర్. బిస్లరీ వాటర్ అడిగితే మా వాళ్ళు తెచ్చారు. సర్లే సర్లే, ఎవరు తెచ్చారనేది కాదు కదా, ఎవరు తెచ్చారనేది కాదు కదా. మామూలుగా అయితే బామ్మ తీసుకెళ్ళరు కదా, అన్నయ్యలు మనం తీసుకెళ్ళిపోతున్నాం. మీరు వద్దు, మేము తీసుకెళ్తాం. ఓకే కొంచెం మేము తీసుకెళ్ళిపోవాలి అని అన్నాడు. టైం అయిందా? టైం గౌతమ్ మనం తీసుకెళ్దాం, వాళ్ళు తీసుకెళ్తారు. ఓకే మనమే తీసుకెళ్దాం బైక్. మీరు తీసుకొచ్చినప్పుడు మీరే తీసుకొచ్చారండి, ఇక్కడ తీసుకెళ్ళడం ఇబ్బంది ఓకేనా? మేము తీసుకెళ్తాం. తీసుకెళ్తాం అంటే మేమే తీసుకెళ్తాం. చెప్పండి. అదిగో 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 చెప్పాలండి, చెప్పాలండి, చెప్పాలండి. తీసుకెళ్ళండి, మీరే తీసుకెళ్ళండి. ఆ చైనా తెస్తారు కదా మా వాడు ఓకే కంగారు ముందు చైన్ కావాలి, కానీ ఏంటంటే BMW సరిచుడా కొంచెం చైన్ అయితే బిస్లరీ వాటర్ వదిలేసేయండి ఇంకా. మీరు అడగడం బట్టి మా ఇష్టం కూడా ఉంటుంది. మీరు అడగడం అదే ఇచ్చి కూడా ఉంటుంది కదండి. మీరు BMW అడిగారు కాబట్టి దానికి సరిపడా సరిపడా. నేను స్పాట్ లో మీకు చైనా బంగారం దగ్గర ఇప్పించేస్తాను. స్పాట్ లో మీరు BMW బుకింగ్ చేసి మీ స్పాట్ లో చైన్ ఇవ్వండి. BMW కార్ సరితోగా గోల్డ్ స్పాట్ లో ఇవ్వండి. స్పాట్ సరితోగా అంటారు, 4 BMWలు వస్తాయి. మనమే కదా గెలిచా. BMW చైన్ ఎక్కడ ఉంటుందా చెప్పండి. బిస్లరీ వాటర్ మేము ఏం అడగలేదు, ఒక్క బిస్లరీ బాటిల్ అడిగి అది కూడా ఇవ్వలేదు. నిజంగా అలాగే ఉంది. బాటిల్ వాటర్ ఇవ్వలేదు. మనం డిమాండ్ చాలా తక్కువ అడుగుతున్నాం. బిస్లరీ అడితే మేము తెచ్చుకున్నాం వెళ్ళి బయటికి వెళ్ళి. నమ్మకం లేదు. మీకు ఇప్పుడు చైన్ కావాలంటే ఫార్మర్ సంతకం పెట్టి వాళ్ళు ఏదో చిన్న కారు పైన BMW స్టిక్కర్ ఎందుకు ఇచ్చేసి ఇదే BMW అంటారేమో టెన్షన్ అంటున్నారు మా ఫ్రెండ్స్. అది చూసా, ఇదే గోల్డ్ అంటారు. అది గోల్డ్, ఇది బిస్లరీ. ఆ పైన ఏదో పాత కారు BMW, బొమ్మగారిచ్చి BMW, ఇది గోల్డ్. ఇది గోల్డ్ గుర్తుపెట్టుకోవాలి. మంది ఎత్తడి చేయని ఏమన్నా ఉందా అమ్మా? అమ్మా ఎత్తడి చేయని ఏమన్నా ఉందా? అది గోల్డే కదా. ఇది గోల్డ్ అంట, ఎత్తడి చేయని ఏమన్నా ఉంటాడు తెప్పించచ్చు కదా. మేము అలా చేయమండి, మేము బిస్లరీ అంటే బిస్లరీయే తెప్పిస్తాం. రికార్డ్ అయింది మొత్తం. నేను చెప్పాను అడ్వాన్స్ సరిగ్గా అడగలేదు. అదే అదే తల్లలేదు అక్కడ. అబ్బో ఇది బిస్లరీ, ఏదన్నా బిస్లరీ. ఇది కొంచెం పోయాను. బాటిల్లో తెస్తే బాగోదు కదా అని మేము కాల్ కడుక్కుంటాం. దాంతో మేము బిస్లరీ వాటర్ కూడా కలిపాం మీకు. వాళ్ళ నూతులో నీళ్ళు కనిపిస్తుంది అనుకుంటారు.
వీళ్ళందరూ విజయన్ బాగా ఆడుకున్నారు, చాలా టైం ఇచ్చారు. బెల్లం ముక్క ఏదో పెడతారు పెడతారు కదా తెచ్చారు. అందరికి ఫ్యాన్ పెట్టాలి అప్పుడు. రావద్దంటారా అండి, చూడు ఏమన్నారు, ఎక్కువ మంది అంటున్నారంట. మీరు అడిగినారా చూసారా తప్పుకున్నారా ఆయన ఇంకా మూసేసారు ఇంకా అది కూడా అంటే మరి మా అన్నయ్య లేకపోతే నేను ఎలాగా, మా అన్నయ్య వెళ్ళిపోమన్నారా తీసేనా. ఇప్పుడు ఇప్పుడు మేము చేంజ్ చేస్తాం. మాకు చైన్ అడిగాడు మా BMW సరిపడా మేము నవ్వుతామండి, మేము నవ్వుతాం. మీరు ఆగాగు ఆగాగు. అలాగే మనం BMW విజయ్ విజయ్ చెల్లికంటానే మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాను గిఫ్ట్ అని చెప్పండి. అదే అదే మా చెల్లిని బాగా చూసుకోవాలి. నువ్వు మాత్రం మీరు డబ్బులు ఇవ్వవు. వాటర్ బాటిల్ చెప్పు. వాటర్తో కాల్ ఈసారి గడ్డం పెట్టుకోదు మళ్ళీ మీ బాగానే గడ్డం పెట్టుకోదు. చెల్లిని పెళ్లి చేసుకోవాలి అంత విగ్గేమో. బయట ఉన్న BMW గారు మాకు ఇచ్చేవా ఇంకా ఏదో కీసే మీరు అడిగినట్టు. మీరు బయట ఉన్నదే కావాలన్నారు కదా, పట్టుకెళ్ళిపోవడం. మరి కీస్ లేకుండా ఎలాగ తీసుకెళ్తామండి. చూసారా మీరు అంత పెద్ద అడిగి చాలా చిన్నది ఇచ్చారు అసలు. ఏంటి ఏమాత్రం సరిపోతుంది. అట్లీస్ట్ ఎత్తడి పళ్ళు కాదు ఇది, రియల్ గోల్డ్. రియల్ గోల్డ్ ఇది, అది ఎత్తడి. అట్లీస్ట్ నేను చెప్పింది నిజాయితీగా చేస్తాం. మనం ఇబ్బంది పడతాయి ఈసారి చూడండి. మీరు ఇబ్బంది పక్కన పెట్టుకో పక్కన పెట్టుకో ఓడిపోయారు అన్నారు. సరే బావగారే నగ్గారండి. ఇప్పుడు మీ ఆయన కాదు ఇక్కడ మా ఇంటికి వస్తాడు ఈయన ఇంకా.